చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. గత ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయలేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. 2019లో రాష్ట్రంలో బీజేపీ గెలిచిన 4 సీట్లు కూడా గెలవదన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ లీడర్లు. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ ఫెయిల్డ్ స్కీమ్ అన్నారు. ఎక్కడా నీళ్లు రావడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ ఫెయిల్ అయిపోయింది అన్ని చోట్ల. అక్కడ ఆల్టర్నేట్ గా బోర్వెల్స్ వేయించి రోడ్స్ అన్ని కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయి. దీన్ని కూడా మరమ్మతు చేయడానికి ఈ వార్డులలో సుమారు 70 లక్షల రూపాయల వరకు ఇక్కడ కేటాయించడం జరిగింది. విదిన్ 1-2 మంత్స్ లో అన్ని పనులు కూడా పూర్తిగా అయిపోతాయి. ఏదైతే మేము మాట ఇచ్చినామో ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ మాట అన్ని కూడా పూర్తిగా చేసుకుని తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. బీజేపీ నాయకులు చెప్పినట్లుగా గుజరాత్ మోడల్ ప్రజలు కోరుకోవట్లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లు గెలుస్తామని బీజేపీ పగటి కలలు కంటుందని ఎద్దేవా చేశారు మల్లు రవి. రాష్ట్ర ప్రభుత్వంలో 6 గ్యారంటీలు గానీ లేకపోతే ప్రజాస్వామ్య పరిపాలన గానీ, అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పనులు గానీ అన్ని ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన బాగా జరుగుతుంది. కాబట్టి రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో 100కి 100 రూపాయలు 17 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తారు. రాష్ట్రంలో 100 రోజుల కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు పండగ చేసుకోవాలన్నారు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్. ప్రజల ఆకాంక్షల మేరకే సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేయలేదని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు బల్మురి వెంకట్. గత 100 రోజులలో రోజుకి ఒక సమస్యని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. ఏదైతే ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల వరకు మేము ఏం మాట్లాడము, మేము ఏ రకంగా విమర్శించము, ఈ ప్రభుత్వ పనితీరుని మేము చూస్తామని చెప్పిన నాయకులే ఈ రోజు 100 రోజులు మెరుగైన పరిపాలన ప్రజలకి అందిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని తట్టుకోలేక ఏదైతే పిచ్చి పిచ్చి కూతలు మీరు కూస్తున్నారు. బీఆర్ఎస్ నేత పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భారీగా ప్రభుత్వ భూములు కబ్జా చేశారన్నారు కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్. భూ కబ్జా విషయాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సహకరించారని ఆరోపించారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి 100 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్. ఇది గతంలో మీరు 10 సంవత్సరాలు నడిపించినటువంటి ప్రభుత్వం కాదు. ఇది ప్రభుత్వం మారింది. ఒకసారి ఆలోచన చేసుకోరు, గుర్తు చేసుకోరు. ఇంకా అదే మాయలో ఉన్నట్టున్నారు మీరంతా. వస్తారు ఇప్పుడు రేపటి నుంచి మీరు చేసినటువంటి భాగవతాలు అమాయకులను ఎవరైతే ప్రజల దగ్గర నుంచి ఏదైతే మీరు ఇష్టానుసారంగా బెదిరించి గుంజుకున్న ప్లాట్లో 96 మందిని బాధ పెట్టిన వాళ్ళు అందరూ రేపు పొద్దుగాలు వస్తున్నారు. రేపు పొద్దుగాలు అందరూ కంప్లైంట్లు ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ల నుంచి జైల్లో ఉండడమే ఎక్కువ ఉంటుంది, ఇళ్లలో ఉండడం తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు రాబోయే రోజులలో. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని భరోసా కల్పించారు కాంగ్రెస్ నేతలు.